సో రంగమార్తాండకి వచ్చేస్తే సార్ రీమేక్ యాజ్ ఇట్ ఈజ్ అడిగాను కదా, చంద్రలేఖ టు రంగమార్తాండ రీమేక్లో జనరల్ కానీ చేంజెస్ అంటే ఇప్పుడు రంగమార్తాండ తీసుకోండి, చేంజెస్ మీరు ఏం చేశారు? చాలా చేశాను. ఆ ఓన్లీ బేసిక్ ఎలిమెంట్ తీసుకుని, ఆ కోర్ ఎలిమెంట్ తీసుకుని, కొన్ని సీన్స్ మాత్రం తీసుకుని, మిగతాదంతా ఫ్రెష్ కథ, కొత్త కథ రాసుకున్నట్టే, కొత్త సినిమా కథ రాసుకున్నట్టే రాసుకున్నాను. అంటే అందులో రంగమార్తాండలో నాన్ లీనియర్గా స్టార్ట్ అవుతుంది అని యాక్చువల్లీ నేను ఫిలిం మొత్తం చూడలేదు సార్, కొంచెం చూసాను, మోర్ దాన్ హాఫ్ చూసాను. ఎందుకంటే టీలు హోటల్లో ఇచ్చే ఆయన రంగస్థల పద్యాలు డైలాగులు చెప్పడంతో మిగతా కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి ఆడియన్స్ అలా ఉండడం, తన బయోగ్రఫీ రాసి అతను అడగడం, ఇవన్నీ ఒక విధమైన స్టోరీ ఫ్లో వెళ్ళేలాగా, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేలాగా ఒకటి వచ్చింది, ఒక ఇది ఉంది. అంటే ఆ నాన్ లీనియర్ ప్యాటర్న్ని అలాగే ఉంచారా అని మార్చారా? అలాగే ఉంచాను. సో స్క్రీన్ ప్లే అలాగే ఉంది, సీన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా స్క్రీన్ ప్లే ఫార్మాట్ కూడా మారుతుంది. ఓకే, బట్ అది బేస్ కింద తీసుకున్నాం. ఒక నాన్ లీనియర్ ఫార్మాట్ని బేస్ కింద తీసుకుని దాన్ని మనం ఎలా చేయగలను, నేను ఎలా డ్రైవ్ చేయగలను అనే దాని మీద వెళ్ళాను. కానీ మిత్రుడి క్యారెక్టర్కి ప్రోటోగనిస్ట్ యొక్క ఫ్రెండ్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారిని తీసుకున్నారు చూసారా, లిటరలీ అది ఐరనీ అనిపించింది. అసలు ఊహించలేదు మేము. అంటే భార్య వియోగం తర్వాత మంచాన పట్టి కూడా ఒక ఫిలాసాఫికల్గా మాట్లాడతారు ఆయన. అంటే పెద్ద బలం ప్రోటోగనిస్ట్, స్నేహితుడు. ఈయన రోడ్డును పడిపోయే టైంకి కూడా టైంకి చాలా ముందే ఆ పాత్ర విజృంభణ చాలా వెయిట్ ఉంటుంది. బ్రహ్మానందం గారిని అసలు తీసుకోవాలని ఎవరిది సార్ ఐడియా? అది ఎవరిది ఎందుకుంటారు, నాదే ఉంటుంది. అంటే ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ అసిస్టెంట్స్ అండ్ ప్రకాష్ రాజ్? బ్రహ్మానందం గారు అంటే కామెడీకే అందరి స్టీరియోటైపిక్ ముద్ర ఆయన మీద ఆడియన్సే వేసుకున్నారు, కామెడీయే బాగా చేస్తారు అని. బట్ బ్రహ్మానందం 1150 సినిమాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ యాక్చువల్ రాఖీలో ఉన్నారు బ్రహ్మానందం గారు, నేను లేదు అందులో కూడా కామెడీ క్యారెక్టరే. రాఖీ, మణి అండ్ చక్రం అండ్ మహాత్మా, డేంజర్ అన్నిట్లోనూ ఆయన ఇమేజ్ మీద ప్లే చేశాను నేను. బట్ బ్రహ్మానందం గారు ఆన్ స్క్రీన్ ఎంత గొప్ప కమెడియనో, ఆఫ్ స్క్రీన్ అంత గొప్ప లెర్నెడ్ మ్యాన్, లిటరేట్, ఫిలాసఫర్, చాలా మంచి వ్యక్తిత్వం. కొత్త కోణం సార్ లిటరల్లీ. సో కొత్త కోణం కదా, ఆయన అసలు కోణం. అది నేను ప్యారలల్గా నేను మనీ సినిమా అసిస్టెంట్గా చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు క్షణక్షణం అనుకుంటా ఫస్ట్ ఆయనతో పనిచేసింది. అప్పటి నుంచి నేను బయట మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద క్లాప్ కొడుతున్నప్పుడు, లేకపోతే షార్ట్ గ్యాప్స్లోనూ ఆయనకు షార్ట్ రెడీ అని చెప్పడానికి వెళ్ళినప్పుడు, డబ్బింగ్ దగ్గర కాసేపు మాడుతూ ఉంటాం కాబట్టి ఆయన తాలూకు ఇది తెలిసింది నాకు. సో దాని మీద ఎప్పుడైనా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఫోన్ ఏదైనా 1 hour 1.5 hour ఒక ప్రవాహంలాగా చెప్తూ ఉంటాను. అల్లసాని పెద్దన, నన్నయ్య, తెక్కన, శ్రీనాథ్ గౌడ్ సార్వభౌముడు, పోతన, అన్నమాచార్య, ఇలాగ వెళ్తూ ఉంటాయి తెలుగు సాహిత్యం దాంట్లో. ప్లస్ బోల్డ్ అంత ఏమంటారు లౌకికమైన జ్ఞానం ఉంది, మనుషులతోటి ఎలా ఉండాలి, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనే ఒక అనాలిసిస్, అవి ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వై నాట్ హిమ్ అని అనిపించింది. వెరీ ఫస్ట్ ఆప్షన్ వెరీ ఫస్ట్ ఆప్షన్. అప్పటికి 4-5 జనరల్గా ఒక రొటీన్గా వచ్చే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అద్భుతమైన బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు. కానీ నాకేదో పూర్తిగా ఏమంటారు సాటిస్ఫై అవ్వలేకపోయాను. ఇది కాదు, ఈ ఇమేజ్ ఏదో వేరేగా ఉండాలి ఆ ఫ్రేమ్లో అన్నప్పుడు ఆయన తట్టి ఇమ్మీడియట్గా ఆయన్నే ఓకే ఆయన వెళ్ళి అడిగాను. నాకు గర్వం తెలుసా సార్, రంగమార్తాండ అసలు అనౌన్స్మెంట్ ఇంకా జరగలేదు, నక్షత్రం తర్వాత ఆ గ్యాప్లో నేను మీకు గుర్తున్నా లేదు, వెరీ ఫస్ట్ మీటింగ్ మీతోటే దోసిటి చినుకుల బుక్ రిలీజ్ చేయడానికి మీరు బుక్ ఫేర్కి వచ్చారు. తర్వాత సినిమా గురించి 5-6 క్వశ్చన్స్ మిమ్మల్ని మామూలుగా వేసి తర్వాత సినిమా గురించి అడిగితే రంగమార్తాండ గురించి ఫస్ట్ నాకే చెప్పారు మీరు. ప్రకాష్ రాజ్ హీరోగా నేను తీస్తున్నాను, నేను ఫిల్మ్ ఏంటనేది సస్పెన్స్, ఏమేమి చెప్పను, బట్ దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ డ్రామా ఇన్ ఇట్ అన్నట్లుగా నాకు రివీల్ చేశారు. నేను దాన్ని మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలా కొత్త సినిమా చేయబోతున్నారు ఈ విధంగా అప్డేట్ చెప్పాను, అంతా రెడీ చేసుకున్నాను. నా బ్యాడ్ టైం ఏంటంటే ఆ మెమరీ కార్డు క్రాష్ అయింది. మళ్ళీ మీ అవకాశం, మీతో అపాయింట్మెంట్ 4 గంటలు దొరకలేదు. అప్పుడు కనుక అది రిలీజ్ అయి ఉంటే కంటిన్యూ నేను అవే చేసుకుంటుంది. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో ఇంకో 10 ఎక్స్ట్రా చేసేవాడిని.
బట్ ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది, ఆ ఫుటేజ్ లేదు, అది పెద్ద బాధ సార్. ఓకే